హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసిన డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఎగ్జామ్ రిజల్ట్స్ సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. తొందరలోనే 1:2 రేషియోలో సెలక్షన్ క్యాండిడేట్స్ లిస్ట్ వేసి వెరిఫికేషన్కి పిలుస్తామని చెప్పి ఒక ప్రొసీడింగ్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నిన్న మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడొచ్చు. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ ఉన్న ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఇక్కడ నుండి మీ సమాచారం తీసుకోవచ్చు. విషయంలోకి వస్తే రిక్రూట్మెంట్ బోర్డు 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తామని చెప్పింది కాబట్టి అసలు వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే అవసరం అవుతాయో వాటిని చూసి ప్రయత్నం చేద్దాము. అయితే ఏ నోటిఫికేషన్ ఇచ్చినా నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు. వెరిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడు పీజీటీ నోటిఫికేషన్ చూస్తున్నాను. పీజీటీ నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 7. ఆ 7లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో క్లియర్గా మెన్షన్ చేశాడు. చూసే ప్రయత్నం చేద్దాము. పీడిఎఫ్ అప్లికేషన్ ఫాము, తర్వాత హాల్ టికెట్. మీరు ఏ పోస్ట్కి అయితే సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో, ఏ పోస్ట్కి అయితే వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారో ఆ పోస్టుకు సంబంధించి పీడిఎఫ్ అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఆధార్ కార్డు స్టాండర్డ్ ఐడి ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డుతో పాటు ఉన్నవాళ్ళు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకొని వెళ్ళండి, ఒరిజినల్స్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మీరు సెలెక్ట్ అయిన పోస్ట్ని బట్టి, ఆ క్వాలిఫికేషన్కి బట్టి ఏ సర్టిఫికేట్ అయితే కావాలో ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. డిఎల్ అయితే డిఎల్, జేఎల్ అయితే జేఎల్, పీజీటీ, టీజీటీ ఏ పోస్ట్కి సెలెక్ట్ అయితే మీ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్సే. తర్వాత ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్సి ఆర్ ఐసిఎస్సి. ఎస్ఎస్సి చదివిన వాళ్ళు ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికేటు, సిబిఎస్సి సంబంధించిన సర్టిఫికేట్, ఐసిఎస్సి అయితే ఐసిఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఎస్ఎస్సి మెమో, ఇది స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్. ఇదే కొన్ని స్కూళ్ళల్లో బోనాఫైడ్ అని చెప్పిస్తారు, రెండో ఒకటే. 1 to 7th, 1 to 7th బట్టే మన లోకల్ క్యాండిడేట్, మనం ఏ జిల్లాకు చెందిన వాళ్ళము డిసైడ్ అవుతుంది కాబట్టి 1 to 7th చూస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి బోనాఫైడ్ తీసుకొని వెళ్ళాలి. అయితే స్కూల్స్ కొంతమంది క్లోజ్ అయి ఉంటాయి. మనం చదివిన స్కూల్స్ క్లోజ్ అయిన వాళ్ళు మండల్లో ఎంఈఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ క్లోజ్ అయిన స్కూల్కి సంబంధించిన డేటా మొత్తం అక్కడ ఉంటుంది. అక్కడ నుండి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషనల్లో కంప్లీట్ చేస్తారో కోర్సు, లేకపోతే కొంతమంది కొన్ని క్లాసులు చదవకుండా వేరే క్లాసు జంప్ అవుతారు, అలాంటి వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి. మీరు ఆ పర్టిక్యులర్ పీరియడ్కి సంబంధించి మీరు ఆ ప్రాంతంలోనే నివసించారు అని చెప్పి ఎంఆర్ఓ గారు సర్టిఫై చేస్తారు. ఆ ప్రాంతాన్ని బట్టి మీ డిస్టిక్ ఏందో తెలిసిపోతుంది. మీరు ఏ డిస్టిక్ లోకల్ అవుతుందో వాళ్ళు గుర్తుపడతారు. కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్కి, స్కూల్ స్టడీ సర్టిఫికేటు లేదా బోనాఫైడ్ చదువున్న వాళ్ళు ఇది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోండి. ఈ వెరిఫికేషన్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరికంటే ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో వాళ్లకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది డిపార్ట్మెంట్ వారు ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సర్టిఫికేట్ను వెరిఫికేషన్కి తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్,
వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళు క్లెయిమ్ చేసుకునే ఉంటారు. వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్. ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళు ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు వారికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఎనీ అదర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్. మీరు సెలెక్ట్ అయిన పోస్టుకు సంబంధించి మీరు ఏ సర్టిఫికేట్ అయితే మీకు అదనంగా ఉపయోగపడుతుంది అనుకుంటారో ఆ సర్టిఫికేట్ను తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళండి. ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. బోర్డు వెరిఫికేషన్ కాల్ ఫర్ చేసినప్పుడే మెన్షన్ చేస్తుంది ఎన్ని జిరాక్స్ సెట్స్ కావాలో వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. దానికి సంబంధించి వాళ్ళు ఎన్ని జిరాక్స్ సెట్స్ అడుగుతారో అన్ని జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఒరిజినల్స్ అనేది మనము వెరిఫై చేస్తారు కాబట్టి ఒరిజినల్స్ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ క్లియర్గా నోట్ మెన్షన్ చేసిండు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు బి ప్రొడ్యూస్డ్ ఫర్ వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్క్రూటినీ బిఫోర్ ఫైనలైజింగ్ ద సెలెక్షన్ లిస్ట్. సర్టిఫికేట్స్ అన్నీ 1-2 సార్లు చూసుకోండి. లేని సర్టిఫికేట్స్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేశాడు చూడండి. ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఫాదర్ నేమ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టబుల్. ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇప్పుడు పెళ్ళి కాకముందు ఇంటి పేరు ఉంటుంది, పెళ్ళైన తర్వాత హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరే మన ఇంటి పేరుగా మారిపోతుంది. ఇట్లా కాకుండా ఫాదర్ నేమ్తోనే మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫాదర్ నేమ్తో సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. ఇది గమనించండి. దీన్ని బట్టి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ సంబంధించి ఒక నోట్ ఇచ్చిండు కింద. ఇది ఎప్పుడు ఇష్యూ చేసి ఉండాలంటే ఇష్యూడ్ ఆఫ్టర్ డేట్ 1/4/2023. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలంటే 1/4/2023 తర్వాత ఇష్యూ చేసినట్టు ఉండాలి. డేట్ ఒకసారి చెక్ చేసుకోండి. లేని వాళ్ళు అప్లై చేసుకోండి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ నేటివిటీ. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసారో వాళ్ళు, క్లాస్ జంప్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఎంఆర్ఓ గారి దగ్గర నుండి సర్టిఫికేట్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఏం టెన్షన్ పడకండి. ముందు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో అవి చూసుకుంటే లేని సర్టిఫికేట్స్ అనేటివి తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా వచ్చేస్తాయి. మనకు టెన్షన్ అనేది ఉండదు. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా అసలు సెలెక్షన్ లిస్ట్లో ఉండమా ఇట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఇది ఐఆర్కి డిఎల్, జేఎల్, పీజీటీ తర్వాత టీజీటీ ఫిల్ చేస్తారు కాబట్టి మినిమం స్కోర్ చేసిన వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కమ్యూనిటీ వైజ్ కూడా చూసుకోండి. కమ్యూనిటీ వైజ్ చూసుకొని మీరు ఒక పాజిటివ్ వేలో ఆలోచించి ముందు సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. కాబట్టి ఎవరు నెగిటివ్గా ఆలోచించకండి. హ్యాపీగా సర్టిఫికేట్స్ అనేది తీసుకొని రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు షేర్ చేయండి. థ్యాంక్ యూ.